మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నికలు వచ్చినప్పుడే బయటకు వస్తాడు. ఓట్ల పండుగ వచ్చిందంటే ఆయన పండుగ వచ్చినట్టు. ఈ పండుగకు వచ్చి బయటికి వచ్చి పాపం బీజేపీ ఎక్కడుంది, బీజేపీ మన పోటీ కాదు, మన పోటీ కాంగ్రెసే అని మాట్లాడినటువంటి కేసీఆర్ కు ఈరోజు బీజేపీ పార్టీని తలుచుకుంటే నిద్ర పడనటువంటి పరిస్థితి ఏర్పడింది. నిద్ర పట్టేటటువంటి పరిస్థితి లేకుండా పాపం నిన్న దొంగ లెటర్లు సృష్టించి మా ప్రధానమంత్రి పైన నరేంద్ర మోడీ పైన అడ్డగోలుగా, ఎందుకంటే ముఖ్యమంత్రి ఫస్ట్ తెలంగాణ సంస్కారాన్ని పూర్తిగా అవమానం పాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనేటువంటి గౌరవం కూడా లేకుండా బద్మాష్ బీజేపీ, మోడీ ఏం చేసిండు, మోడీ ఏమి ఇచ్చిండు, నేను మోడీ మీద యుద్ధం చేస్తా, ఇట్లాంటి కూతలన్నీ పూసుకుంటా తను మాట్లాడిన మాటలకు జవాబు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ తెచ్చుకుంటున్నాడు. తను మోడీ గారిని మెచ్చుకున్నటువంటి విషయాలకి ఒకసారి ఆయన గుర్తు చేసుకోవాలి. ఈరోజు బీజేపీ గురించి ఎందుకంత ఉలికిపాటు పడుతున్నాడు, ఎందుకంత ఉలికి పడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన కలలో కూడా ఊహించుకోలేదు దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున బీజేపీ గెలుస్తున్నటువంటి ఊపులో జిహెచ్ఎంసీలో వస్తుంది, నేనే మళ్ళా 100 సీట్లు అని చెప్తా, 100 సారు కారు 16 అని చెప్పినట్టే ఇప్పుడు కూడా అదే పాట వాడదామని అనుకున్నాడు. కానీ పరిస్థితులు అంతా తారుమారు అయిపోయింది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ పోయినా కూడా ఈరోజు ఏ డివిజన్ పోయినా, ఏ ప్రాంతానికి పోయినా బీజేపీ బీజేపీ మోడీ 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 అనేటువంటి ఒక వాయిస్ ని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. దానికోసమే ఈరోజు నిన్న వరదల్లో మునిగినటువంటి ఇండ్లకు ఆ కుటుంబాలకు 10,000 రూపాయలు ప్రకటించిండు. ఎందుకంటే ప్రసన్నం చేసుకోవాలి, ఓట్లు వస్తున్నాయి, ఆ ఓట్ల పండుగ లోపల ప్రసన్నం చేసుకోవాలని 10,000 ప్రకటించాడు. ఆ 10,000 వాళ్ళకు ఏ మూలకు సరిపోదు. ఆయన ఇచ్చినటువంటి 10,000 మా సంజయ్ గారు చెప్పినట్టు బిచ్చ వేసినట్టు కాదు. ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళి ఇస్తలేడు, కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఇస్తలేడు సొమ్మత్. అసలు అంచనాలు వేసిందా ఇల్లు, ఎక్కడెక్కడ ఎంత నష్టమైనటువంటి అంచనాలు కూడా లేకుండా కేవలం ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవాలి, ఇంటికో 10,000 ఇద్దామనేటటువంటి విధంగా 550 కోట్లు ప్రకటించాడు. కేంద్రం ఏమి అంటున్నాడు, 550 కోట్లు ఇచ్చింది కేంద్రమే. 550 కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిన నిధులనే ఈరోజు నేను పంచుతున్నాడు. అది కేంద్రం ఇచ్చిన నిధులు ఏ విధంగా పంచాలని నష్టపరిహారాన్ని అంతా అంచనాలు వేసి ఇంటింటికి 10,000 కాకుండా ఆ కుటుంబాలన్నింటినీ కూడా అకౌంట్లు తీసుకొని, వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయాలి. అందరికి అకౌంట్లు ఉన్నాయి. ఈరోజు అకౌంట్లలో డబ్బులు వేయకుండా 10,000 నీ కార్యకర్తల జేబులో పెట్టి పంపించినామంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఈ ఎన్నికల్లో గెలిచేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ డబ్బులతోనే గెలుద్దాం, ప్రభుత్వ సొమ్ముతోన ఓట్లు కొనుక్కుందామని కార్యకర్తలంతా పాపం చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎవరు కూడా పని చేసినటువంటి పరిస్థితులు కనబడతలేదు. కాబట్టి కార్యకర్తల జేబుల్లో కొత్త గుచ్చి కుటుంబాల పేరు మీద 10,000 అని చెప్పి వాళ్ళకి 5, 10, 5, 2, 3 ఇచ్చి 10,000 వసూలు 10,000 మీకు చెప్పి ఇటు పంపించి మీ కార్యకర్తల జేబులు సగం నింపి వాళ్ళకి సగం కూడా అన్నటువంటి పరిస్థితి ఉంటే మొత్తం తిరగబట్టి ఏం చేసిండు? ఈ సేవలో మీరు దరఖాస్తులు చేసుకోండి, మీ అకౌంట్లలో ఇస్తామన్నాడు. పాపం అందరూ కూడా రాను వాళ్ళంతా రైలు క్యూలు చూసినాం, ఎంత పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయో. అయినా మళ్ళీ ఎంబడే సాయంత్రం ఏం చేసిండు? మొత్తం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ వచ్చింది, బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసింది కాబట్టి బీజేపీ వాళ్ళు ఆపేసారని చెప్పారు. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అసలు? ఎలక్షన్ నోటిఫికేషన్ ఏమన్నాడు ఎవరిని?
ఫిబ్రవరిలో ఎలక్షన్లు ఉండాల్సినటువంటి ఎలక్షన్లు మరి ఇప్పుడు ఎంబడే నోటిఫికేషన్ ఇచ్చి ఓట్లకు ఇంత ముందు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? మేము ఇచ్చినామా నోటిఫికేషన్? బీజేపీ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్? మరి అందరికి 10,000 నువ్వు ప్రకటించిన 10,000 వచ్చిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ముందెందుకు నోటిఫికేషన్ ఇచ్చినావు? నువ్వు నోటిఫికేషన్ ఆదరాబాద్రా ఓడిపోతావు భయంతో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చుకొని బీజేపీ దాన్ని ఓడిస్తుంది. జిహెచ్ఎంసీలో వాళ్ళకి అవకాశం రాకుండా వాళ్ళ కార్యకర్తలు మొత్తం ప్రిపేర్ అయిపోయినా కాబట్టి గ్రౌండ్ లో అన్ని రకాలుగా రంగాన్ని సిద్ధం చేసుకొని ఇక నేను ఓట్లకు పోతా ఈ 10,000 కూడా ఇవ్వలేక చేతగాక ఆ 10,000 మొత్తం నీ కార్యకర్తలు తినేసిన పైసల్ని ఇప్పుడు ఇచ్చేటటువంటి చేతగాక ఖజానా ఖాళీ అయి గుళ్ళు అయిపోయి అవి కూడా ఇవ్వలేక దరఖాస్తు చేసినటువంటి డబ్బులు ఇవ్వనటువంటి విషయంలో ఏ శక్తిలో నీవు ప్రజల్ని మోసం చేసింది నీవు. ఈరోజు మా అధ్యక్షుడి పైన దొంగ రెక్కలు గుర్తించి అసలు సిగ్గుందా? అసలు ఆ స్థాయిలో కూర్చున్నటువంటి స్థాయి ఆ యొక్క అర్హత నీకుందా? కూర్చుని కూర్చుంటే అర్హత ఎంత సిగ్గు లేకుండా మీరు ఆ మాట మాట్లాడతారు? ఎంత సిగ్గు లేకుండా దొంగ రెక్కలు మీరు గుర్తిస్తారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పనులేనా ఇవి? ఓ చిల్లరగా చేసినటువంటి పనులు, ఒక కచరా అంటే ఇంతకు చెప్పిన ఒక కచరా చేసినటువంటి పనులు ఇవి. ఈరోజు ఓడిపోతున్నటువంటి భయంతోన మీరు ఎన్నికలకు ఆదరాబాదరా పోయి ప్రజలకు పైసలు ఇయ్యలేక ఎలక్షన్లు అయిపోయాక మనం ఓటు చేయి చూపించాలి. ఎలక్షన్లు అయిపోయాక ఎవరికి కూడా ఏ అకౌంట్ లో ఏ నయా పైసా పడదు, అయిపోయింది మొత్తం కథం. ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళా ప్రజలకంతా మోసం చేయాలి, బీజేపీ మీద నింద మోపాలి, నింద మోపి నేను లబ్ధి పొందాలి, తర్వాత మన ప్రజలకు మోసం చేయాలనేటువంటి ఒక దురాలోచన తప్పితే, ఓ దుర్బుద్ధి తప్పితే కొంచెమైనా మీకు కమిట్మెంట్ కానీ ఓ చిత్తశుద్ధి ఎక్కడైనా ఉందని చెప్పి ప్రశ్నిస్తాను. ఇదంతా ఆయన బీజేపీ అంట బద్మాష్ అంట, బద్మాష్ బీజేపీ, చోర్ బీజేపీ. ఎక్కడ చోరీ చేసింది అయ్యా మీలాగా అవినీతి దొంగ మొత్తం ప్రజాధనాన్ని ఏదైనా దోసుకుందా? మీరు తెలంగాణను దోచుకొని దోపిడీ దొంగల్లాగా తనేటువంటి మీకు ఈరోజు దేశం కోసం దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తూ శత్రు దేశాల నుంచి అహర్నిశలు సరిహద్దుల్లోన కాపలా రాస్తున్నటువంటి మన సైనికుల్ని ఇల్లు పిల్లలు అన్ని వదిలిపెట్టి అహోరాత్రులు మన దేశానికి కాపలా రాస్తున్నటువంటి మన సైనికులు, మనల్ని కాపాడుతున్నటువంటి సైనికులను అవమానం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రికి అసలు సిగ్గున్న మాట. మాకు ఇంతకీ ఈయన ముఖ్యమంత్రి భారతదేశానికి మద్దతు ఇస్తున్నాడా లేకపోతే శత్రు దేశాలకు మద్దతు ఇస్తున్నాడా? ఈయన కిందకి భారతీయుడా కాదైనా? ఈ గడ్డ మీద పుట్టిందా లేదా? పక్కన ఉన్న పాకిస్తాన్ లేకపోతే చైనాలో పుట్టొచ్చిందా? ఈరోజు వాళ్ళకు మద్దతు పలికే విధంగా మన దేశాన్ని అవమానపరుచుకునే విధంగా మాట్లాడుతున్నాడంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉంది. అసలు సిగ్గుందా? నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి సోయుందా? హైదరాబాద్ నగరంలోన ఈరోజు నువ్వు ఎంఐఎంతోనా భుజాన్ని ఎక్కించుకొని ఎంఐఎం వాళ్ళు మాట్లాడిన మాటలు నీకు సోయున్నాయా? నీకు గుర్తున్నాయా? అన్నదమ్ములు మాట్లాడిన మాటలు దేశం గురించి కానీ హిందువుల గురించి కానీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నీకు సోయిలో ఉన్నావా? ఇన్నావా? ఎప్పుడైనా ఇన్నా ఎప్పుడైనా చేసినావా? చూసినా చూడనట్టు చేస్తావు. ఎందుకంటే వాళ్ళు నీకు కావాలి, వాళ్ళు లేకుండా నీకు బతుకులేదు. తెలంగాణ నీకు బతికే లేదు వాళ్ళు లేకపోతే. వాళ్ళు ఏంటంటే మొత్తం ముస్లింలను అంతా ఓన్ చేసుకున్నట్టు, వాళ్ళనంతా పాప ముస్లింలకంతా ఏదో పెద్ద సేవ చేసేసినట్టు, వీళ్ళు ముస్లింలందరి పాప వీళ్ళు ఉద్ధరించినట్టు, ముస్లింల యొక్క పూర్తి క్షేమాన్ని సంక్షేమాన్ని వీళ్ళే చేస్తున్నట్టు వాళ్ళ పేరు చెప్పి ఈ రోజు అధికారంలోకి వస్తున్నటువంటి ఎంఐఎం సోదరులు హైదరాబాద్ నగరంలో ఏ ముస్లిం సోదరులకు కానీ ఎంత మందికి ముస్లిం సోదరులు బీద వాళ్ళకు సాయం చేసిండు, ఎక్కడికైనా ఏ ప్రాంతాలకు అభివృద్ధి చేసిండు, సొంతంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి జరిగిందా?
ఒకసారి ఆలోచించుకోవాలి. అక్కడ ఏం జరిగిందో ప్రజలకంతా తెలుసు. మనం తిరగబడింది ఎక్కడ నీళ్లు వచ్చి ఇంటి మునిగిపోయాయో అలా తిరగబడినటువంటి పరిస్థితి మీకు సోయలేదా? ఆ ప్రాంతాలు ఎట్టున్నాయి మీకు సోయలేదా? వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏరియాలలో మరి నీళ్ళు ఎందుకు వచ్చినాయి ఇళ్లలోకి? వీళ్ళు అభివృద్ధి చేస్తే నీళ్ళు ఎందుకు వచ్చినాయి ఇళ్లలోకి? ఈ రోజు ఎక్కడ అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం మాటలతోనా సెంటిమెంట్లతోనా మాటలు మాట్లాడి ప్రజల కడుపు నింపితే చాలింగా ఓట రాజకీయం చేస్తున్నటువంటి నీవు నరేంద్ర మోడీ గారిని విమర్శించేటటువంటి స్థాయి గాని బీజేపీ పార్టీని విమర్శించే అర్హత గాని కేసీఆర్ కి లేదని చెప్తున్నా. ఇంకా యుద్ధం చేస్తాడట ఆయన యుద్ధం చూసినాం ఇంతకుముందే మనం. ఆయన చేసిన ఎలక్షన్ల ముందర గత పార్లమెంట్ ఎన్నికల ముందే ఆయన పోయి యుద్ధం చేస్తాను అన్ని రాష్ట్రాలకు పోయి వచ్చిండు. పాపం తిరిగి వచ్చిండు. కాళ్ళకి బలపం కట్టుకొని తిరిగి వచ్చిండు మొత్తం. కానీ ఏమైంది పరిస్థితి? గతం కంటే ఎక్కువ స్థానాలతో బీజేపీ నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఆదరించింది. ఇక ఇప్పుడట మళ్ళాట పోతారట. ఆయన బెదిరిస్తున్నాడు. ఎవరిని బెదిరిస్తున్నాడు? ఈ ఎలక్షన్ అయిన తర్వాత పాపం పోతారట, మీటింగ్ పెడతారట. పాకిస్తాన్ లో పెట్టరా, చైనాలో పెట్టరా మీటింగ్ ఆడ పెడతావు, ఏడ మీటింగ్ పెడతావు ఆడ పెట్టరా. ఈ దేశ ప్రజలు నిన్ను ఎక్కడికి ఆదరించిన విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒక దేశ ద్రోహిగా నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఏ దేశ ప్రజలు కూడా సహించరు. నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో అందరూ గమనిస్తా ఉన్నారు. ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టు యాగాలు చేస్తా, నేను పూజలు చేస్తా, నేను చేసినట్టు పూజలు ఎవరు చేయరు. నువ్వు చేస్తావు, యాగం చేస్తావు, పూజ చేస్తావు, అన్ని చేస్తావు. కానీ ఎవరి కోసం చేస్తావు? దేశం కోసం చేయవు, ప్రజల కోసం చేయవు. నీ కోసం, నీ కొడుకు కోసం, నీ బిడ్డ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు పూజలు చేస్తావు. ఈ దేశ ప్రజల కోసం గాని, రాష్ట్ర ప్రజల కోసం గాని, అందరూ క్షేమంగా ఉండాలని గాని చేసే పూజలు కాదు నువ్వు చేసే పూజలు. నీకు ఎట్లా అధికారంలో ఉండాలి, మళ్ళీ నా కుర్చీ వస్తుందా లేదా, ఈ కుర్చీ నా విలువకుండా నేను ఎట్లుండాలి, ఇది అతుక్కొని ఉండేటటువంటి విధంగా పూజలు చేస్తున్నటువంటి పూజా సంస్కృతి నీది. యుద్ధం చేస్తున్నటువంటి నైజాం గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. స్వతంత్రం వచ్చినప్పుడు నేను భారతదేశంలో కలవను అన్నటువంటి నైజాంని సర్దార్ పటేల్ గారు మెడలు వంచి భారతదేశంలో కల్పించింది. నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తావు? నువ్వు కూడా యుద్ధం బీజేపీ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తే నీ మెడలు వంచి తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించబోతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు గెలిపిస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తారు. కేవలం ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి రాజకీయ మత రాజకీయాలు, కేసీఆర్ చేస్తున్న మత రాజకీయాలు. ఈరోజు సంజయ్ గారు చెప్పినట్టు ఈరోజు భాగ్యనగరము పాత బస్తీగా మారకూడదు. భాగ్యనగరం లాగే ఉండాలి. పాత బస్తీని భాగ్యనగరాన్ని భాగ్యనగరంగా మార్చకూడదు అంటే పట్టణ ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి నేను సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఆయన అంటున్నాడు, ఒక డైలాగ్ చెప్పినారు, ఏమో భయపెట్టించు పాపం అందరినీ. బీజేపీకి ఓటేస్తే బతుకు భయమే, బీజేపీకి ఓటేస్తే బతుకు భయమే. అయ్యా బీజేపీకి ఓటేస్తే బతుకు భయం కాదు, నీకు ఓటేస్తే బతుకు భయం. నీకు ఓటేస్తే బతుకు భయం. నువ్వు భుజాల మీద ఎత్తుకున్నావు, నీ పక్కన పెట్టుకున్నావు, వాళ్ళని చూస్తే బతుకు భయం అయిపోతుంది హైదరాబాద్ నగర ప్రజలకి. ఈరోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? హైదరాబాద్ లో ఈ మాట చెప్పి భయపడేదని తలుచుకున్నావా? నా ఎంబడి వీళ్ళు ఉన్నారు, మీరు కానీ బీజేపీకి ఓటేస్తే మీ బతుకు కష్టమని చెప్పి భయపడిస్తున్నావా? నువ్వు ఎవరిని భయపడిస్తున్నావు? నువ్వు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండేటటువంటి బీజేపీ ఈరోజు ఇక్కడ గెలవబోతున్నటువంటి ఒక భయంతో ఈరోజు నీవు భయపడి
బీజేపీకి భయపడుతున్నది ఎవరంటే కేసీఆర్. నీ బతుకు భయం అవుతుంది, ఎందుకంటే నీ అవినీతి నీ పుచ్చులన్నీ బయటికి వస్తాయి బీజేపీ ఇక్కడ గెలిస్తే. నీ భయపడుతూ నీ యొక్క భయాన్ని, నీకున్నటువంటి నువ్వు చేసిన పాపాలని, నువ్వు చేసిన మోసాల్ని, నువ్వు చేసిన అక్రమాలని, నువ్వు చేసిన అవినీతిని బయటపడుతున్నటువంటి భయాన్ని, బీజేపీ వస్తే బయటపడుతున్నటువంటి భయంతో ఈ రోజు ఇక్కడ లేనిపోయినటువంటి మాటలు సృష్టించి ఆయన కొడుకు మాట్లాడిండు దుబ్బాక ఎలక్షన్ పాపం ఓడిపోతున్నటువంటి దుగ్గతోన. ఆ రోజే అర్థమైపోయింది అధికారం వాళ్ళది, అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని, అంటే వీళ్ళకి ఈరోజు ప్రజలు బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున ఉన్నటువంటి భయం, ఎంత భయం ఉందో ఆ మాటల్లోనే స్పష్టమైతా ఉంది. మరి ఈరోజు ఓటమి భయంతో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీ పార్టీని కానీ ఎదుర్కొనే సత్తా కానీ ఆ మాట్లాడేటటువంటి అర్హత కానీ కేసీఆర్కి లేవు. నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. ఎందుకంటే యుద్ధానికి ఎట్లా ఆయన పనికిరాడు, ఆయన ఎట్లా యుద్ధం చేయలేడు, యుద్ధం చేసే ఫిగర్ కాదు. యుద్ధం చేసే సైనికులు అవమానించొద్దు, నీకు ఎట్లా చేత కాదు, నీ వల్ల కాదు యుద్ధం, నీ వల్ల కాదు. నీకు యుద్ధం అనేది మాటలతో చేయరు, చేతలతో చేస్తారు. కాబట్టి నీకు చేతనయ్యేది కాదు. నీకు ఓట్ల కోసం చేసే దొంగ నాటకాలు, మాటలు నడవవు. ఈరోజు బీజేపీతో యుద్ధం చేసే దమ్ము, ధైర్యము నీకు లేవు. ఆ చాలా కూడా లేదు, చాలా చచ్చిపోయింది టిఆర్ఎస్ పార్టీకి. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీనే కోరుకుంటున్నారు. ఆ దిశగా హైదరాబాద్ నగరంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ హైదరాబాద్ నగరం ఉండాలంటే ఖచ్చితంగా అందరూ బీజేపీనే సమర్థించాలని ప్రజలందరూ నేను కోరుతాను. Subscribe us and press the bell icon for more interesting updates.